జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. 2025 నుంచి 2026 జూలై మధ్య సమయంలో జపాన్లో ప్రకృతి బీభత్సం జరగబోతోంది. ఎర్త్క్వేక్స్, సునామీలు, ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో రేవతి 4 పాదాలు, ఉత్తరాభాద్ర 4 పాదాలు మరియు పూర్వాభాద్ర 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన శని మొదటి స్థానంలో ఉన్నారు. మరియు కుజుడు 29వ తారీఖు నుంచి కన్యా రాశికి వస్తున్నారు. కుజుడు దృష్టి శని మీద, శని దృష్టి కుజుడు మీద పడబోతోంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. జూలై 29వ తారీఖు నుంచి మాత్రం జాగ్రత్తగా ఉండండి. మ్యారేజ్ పరంగా సమస్యలు ఉంటాయి, ఫ్లక్చువేషన్స్ వస్తాయి, ఇద్దరి మధ్య గొడవలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబ స్థానం అధిపతి అయిన కుజుడు సింహరాశిలో ఉన్నారు, శత్రురాశిలో ఉన్నారు. మరియు 29వ తారీఖు నుంచి ఆయన 7వ స్థానానికి వస్తున్నారు. మరియు శని దృష్టి కుజుడి మీద పడబోతోంది. సో కుటుంబాధిపతి మీద ఇలాంటి దృష్టి ఉండటం మూలంగా కుటుంబ పరంగా ఈ మాసం అంతాను ఇబ్బందులు ఉంటాయి, ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కెరియర్ పరంగా కూడాను జూలై 13వ తారీఖు నుంచి మాత్రం ఇబ్బందులు వస్తాయి. రెస్పాన్సిబిలిటీస్ పెరిగే అవకాశం ఎక్కువగా కెరియర్ పరంగా. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. శత్రువులు ఈ మాసం అంతాను మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. యాంగ్జైటీ, డిప్రెషన్స్, గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నది ఈ మాసం అంతాను. మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, సూర్యాష్టకాన్ని చదువుకోండి, చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. లవర్స్కి మాత్రం జూలై 18వ తారీఖు నుంచి మాత్రం మీకు ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా చాలా అనుకూలంగా ఉండబోతోంది. జూలై 18వ తారీఖు నుంచి మీరు బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు, బిజినెస్లో ముందుకు వెళ్తారు, చాలా చాలా సంతోషంగా ఉంటారు, బిజినెస్ని ఎక్స్పాండ్ చేయగలుగుతారు, చాలా ఆనందంగా ఉంటారు. 12వ స్థానంలో రాహు ఉన్నారు. అనవసరమైన ఖర్చులు అధికం అవుతాయి, కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీన రాశి వారికి ఎవరికైతే జన్మ జాతకంలో దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటాయో వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.